అవమానించింది వాడు కాదు, నువ్వు. మరి నువ్వింతగా మారిపోతావని నేను ఊహించలేదు మమ్మీ. అంత మాట అన్నావేంటి మ్యాగీ? లేదంటే నన్ను అవమానించినందుకు వాడి ప్రాణాలు తీయాల్సిన నువ్వు అందరి ముందు నాతో సారీ చెప్పిస్తావా? ఇన్నిసార్లు వాడు నన్ను అవమానించినా ఇంకా చూస్తూ ఊరుకున్నావంటే నిజం చెప్పు మమ్మీ, నేను నీ కూతుర్నేనా లేదంటే ఎక్కడైనా దొరికానా? అయ్యో, అలాంటి మాటలు మాట్లాడకు మ్యాగీ, నా మనసు తట్టుకోలేదు. మరి నువ్వు చేసేది చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నానుగా, అందుకే రాజకీయం చేశానమ్మీ. ఏంటి, మన పరువు తీసిన వాడికి సారీ చెప్పించడం ఈ రాజకీయమా? రాజకీయం అంటేనే అది మ్యాగీ. నువ్వు కొట్టావని నేను కూడా కొట్టుంటే సీరియల్లో విలన్ అయ్యేదాన్ని. సారీ అన్న 2 అక్షరాలు నీతో చెప్పించాను కాబట్టే అందరికీ దేవతయ్యాను. హో, నువ్వు దేవతవ్వడానికి అందరి ముందు నన్ను ఫూల్ని చేశావు, అంతే కదా? అది అందరి కోసం చేశాను మ్యాగీ. నీ కోసం వాణ్ణి ఏం చేస్తానో ఇక ముందు చూద్దు గాని. అఖిల, అసలు ఫ్యాక్టరీలో ఏం జరిగింది? నేను చెప్తా. వెంకీ అని మీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడి చెంప పగలగొట్టింది మీ మనవరాలు. మనకి పెద్ద విషయం కాదు, కానీ కార్మికులు కదా, కన్నెర్ర చేశారు. స్ట్రైక్ చేస్తామన్నారు. అప్పుడు మీ అమ్మాయిలోని రాజకీయ నాయకురాలు బయటకొచ్చి అందరి ముందు ఆ అబ్బాయికి మీ మనవరాలితో క్షమాపణ చెప్పించి అప్పటి వరకు డౌన్ డౌన్ అన్న అదే కార్మికులతో జిందాబాద్ అని జైజేలు కొట్టించుకున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, కూర అద్దిరిపోయిందమ్మా. నీ చేత్తో ఏం చేసినా సరే కొత్తగానే ఉంటుంది. ఏమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? నాకు బాగానే ఉందిరా. నువ్వు చేస్తున్న పనులే నచ్చడం లేదు. ఏదో ఇంతకు ముందున్న ఊర్లో మనం ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటే ఉద్యోగం అంటూ ఈ ఊరొచ్చావు. ఫ్యాక్టరీలో గొడవలు పడుతున్నావు. నువ్వెప్పుడు చూసావమ్మా? టీవీలో చూపించారుగా, ఫ్యాక్టరీలో గొడవలు, గుళ్ళో తలలు పగలగొట్టుకోవటాలు అంతా చూశాన్రా. నీదసలే ఉడుకు రక్తం. మనవాళ్లు కాకపోయినా ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకు వెళతావు. రోజు రోజుకు నీకు అఖిలాండేశ్వరికి మధ్య ఏదో ఒక విషయంలో గొడవ. నీకు తెలియకుండానే నువ్వు తనకి శత్రువైపోతున్నావు. ఒరే నాన్న, నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలనే నిర్ణయించుకున్నాను. ఊరు వదిలి వెళ్ళిపోవడం అంత సులభం కాదని చెప్పాను కదమ్మా. 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది. అంతేకాక తెలుసురా, నువ్వు ఉద్యోగం మానేయాలి అంటే వాళ్లకు 10 లక్షలు కట్టాలి, అంతేగా? అంతేగా అంటావేంటమ్మా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పు? తెస్తాన్రా, ఎక్కడి నుంచో తెస్తాను. తల తాకట్టు పెట్టైనా తెస్తాను. ఆ ఉద్యోగం వద్దు, వాళ్ళు వద్దు. ఆ డబ్బు కట్టేసి వెళ్ళిపోదాం, అంతే. అవి కాదమ్మా, నేను
హలో. బాబు నేనే మ్యాగీ వాళ్ళ తాతయ్యని. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. నా మనవరాలికి బాగా బుద్ధి చెప్పావయ్యా. అదేం చేసినా భరించే వాళ్లే తప్ప బాధను పరిచయం చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. అది నీ వల్లే సాధ్యమైంది. తల్లి నుంచి వారసత్వంగా తీసుకున్న పొగరు తనకింకా తగ్గలేదు. అది తగ్గించాలంటే నీలాంటి వాడే ఉండాలి. కాలం చెప్పాల్సిన సమాధానాల్ని మనుషులు చెప్పలేరు. గతం భవిష్యత్తుకి అడ్డం పడకూడదు అంటే మీ అమ్మ మాట విను. మరీ ముఖ్యంగా ఆ అఖిలాండేశ్వరి వాళ్ళ దగ్గర అస్సలు చెప్పొద్దు. చెప్పనని మాటివ్వు. మాటివ్వరా? నాకు తెలియని గతం ఏదో ఉంది. ఆ గతం నాకు తెలియకూడదని అమ్మ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు గట్టిగా అడిగి అమ్మను బాధ పెట్టడం కన్నా నిదానంగా తెలుసుకోవాలి. ఒత్తిడి చేస్తే అమ్మ ఆరోగ్యానికి మంచిది కాదు. చెప్పనమ్మా, నీకు మాటిస్తున్నాను. మన వివరాలు కానీ నాన్న గురించి కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పను.